కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపట్టు వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో నా ప్రభు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యపు విత్తనాలు ప్రతి హృదయం అనే పొలంలో నాటబడి నూరంతల విస్తరించి నూరంతల పంట అనుభవించడానికి నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనము చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దొరికిన దాన్ని పోగొట్టుకోవద్దు ప్రియులారా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దొరికిన దాన్ని పోగొట్టుకోవద్దు, పోయిన దాని గురించి బాధపడొద్దు. ఈ యొక్క సత్యాలు మీరు తెలుసుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. మీకు 2 లక్షలు కావాలా? ఎస్ బ్రదర్, చాలా సమస్యలోనూ మాకు 2 లక్షలు ఇస్తే చాలా సమస్యలు సాల్వ్ అయిపోతాయి అంటున్నారా? అయితే జాగ్రత్తగా వినండి. ఒక ఏటగాడు బాణాలు తీసుకొని అడవికి వెళ్ళాడంట. అడవంతా కూడా తిరిగి ఒక చిలకను పట్టి తెచ్చుకున్నాడు. ఎలాగైతే చిలక దొరికింది, వీళ్ళు గమనించాలి. వలలో చిలక పడింది, చాలా అద్భుతమైనటువంటి చిలక. దానిని ఒక పంజరంలో పెట్టాడు. మరి ఒకటే దొరకంతో అలసిపోయినాడు కాబట్టి మరి దాన్ని ఆహారానికి ఉపయోగించాలనుకున్నాడు, కూర వండుకోవాలనుకున్నాడు. దాన్ని పంజరంలో పెట్టి కూరకు కావాల్సినటువంటి సరుకులన్నీ సిద్ధం చేయమని చెప్పి ఒక కత్తి తీసుకున్నాడు. మరి బండపై దాన్ని పదును పెడుతూ ఉన్నాడు. చిలక వాడిని పదును పెడుతున్నటువంటి కత్తిని చూసిందంట. ఈ చిలకకు మాటలాడే చిలకలు ఉన్నాయి, ఈరోజు మీకు అందరికీ తెలుసు. ఆ కత్తిని చూసి అప్పుడు ఆ చిలక ఓయ్ బోయవాడా అంటూ పిలిచింది. తలపైకెత్తి చూశాడు. తనకి ఎవరు కూడా కనిపించలేరు. మరలా పనిలో నిమగ్నమై కత్తి నూరుకుంటూ ఉన్నాడు. మరలా చిలక పంజరంలోంచి ఓయ్ బోయవాడా నిన్నే పిలుస్తున్నాను అన్నది. అతడు మరలా తలపైకెత్తి చూశాడు. నన్ను ఎవరబ్బా పిలిచింది, ఇక్కడ ఎవరు లేరే అనుకుంటూ ఆ బండపై మరలా కత్తిని పదును పెడుతూ ఉన్నాడు. మూడోసారి ఓయ్ బోయవాడా నిన్నే నేను పిలుస్తున్నాను, పంజరం వైపు చూడు అన్నదంట చిలక. చిలకమ్మేనా నన్ను పిలిచింది అనుకుంటూ ఆ పంజరం వైపు కదిలాడంట ఈ యొక్క బోయేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగింది ఈ యొక్క చిలకమ్మ. చూస్తూనే ఉన్నావు కదా, ప్రత్యేకంగా ఏం చేస్తున్నావు అంటూ అడగటం ఎందుకు అన్నాడు బోయేవాడు. కత్తికి ఎందుకు పదును పెడుతున్నావు అని అడిగిందంట. ఆ మాత్రం నీకు తెలియదా, పగలంతా ఎండలో కష్టపడి ఎంతో చెమటోడ్చి నిన్ను పట్టి తెచ్చాను, నిన్ను కోసుకొని కూర వండుకొని తినడానికి. ఇదంతా నీకు తెలియదా, నీ జీవితం ఇక్కడితో ముగించబడింది కాబట్టి నిన్ను నేను చంపుకు తినటానికే ఇదంతా కూడాను అని చెప్పాడంట. అప్పుడు ఆ యొక్క మాటలో నేర్చినటువంటి చిలక ఏమన్నదంటే, అయ్యయ్యో ఒక్క పూట కూటి కొరకు నా ప్రాణాలైతే ఇస్తావా, నన్ను వదిలేయి అన్నదంట చిలక. నిన్ను వదిలేయడానికేనా, ఎండలో ఇంత బాధపడి ఇంత కష్టపడి ఇంత వేటాడి మరి నేను తెచ్చుకున్నది నేను వదిలేయటానికా అన్నాడంట ఆ యొక్క బోయేవాడు. అబ్బాబ్బా నన్ను వదిలేసేవయ్యా, నీవు గనక నన్ను వదిలేస్తే నీకు 2 లక్షలు ఇస్తానన్నదండి చిలకమ్మ. 2 లక్షలా నీ దగ్గర ఎక్కడి అని అంటే 2 లక్షలే, ఎస్ 2 లక్షలే అక్షరాల అని చిలక చెప్తే నమ్మాడంట ఈ యొక్క ఆశ్చర్యపోయాడంట. అవును 2 లక్షలు ఖచ్చితంగా నేను ఇస్తాను, నేను మాట తప్పను, నన్ను వదిలేయి అని చెప్పి బతిమాలుకున్నదంట చిలక. సరే నేను వదిలేస్తాను, మాట తప్పవు కదా, ఎస్ అని బోయేవారు అడిగితే ఎస్ మాట తప్పను నేను అన్నాడంట. నేను మాట తప్పే రకం కాదు, మా జాతి అటువంటిది కానే కాదు అని చెప్పి ఈ చిలక మాట్లాడుతూనే ఉన్నదంట. సరే అంటూ ఈ యొక్క మరి చిలకను చంపేస్తే ఏమొస్తుంది, 2 లక్షలు అంటే మరి చాలా కదా అని చెప్పేసి వెంటనే ఆ యొక్క బోయేవాడు ఆ చిలకను వదిలేశాడంట. హల్లెలూయా. వదిలేస్తే ఆ పంజరం నుంచి బయటకు వచ్చినటువంటి చిలక రెక్కలాడించుకుంటూ తుర్రుమని ఎగిరి తన ఇంటి ముందు ఉన్నటువంటి వేప చెట్టు చిటారు కొమ్మపై కూర్చున్నదంట.
అతడు పరుగెత్తుకుని వెళ్ళి, చిలకమ్మ మాట తప్పొద్దు, 2 లక్షలు ఇటివ్వు, 2 లక్షలు ఇచ్చేసేయి అన్నాడంట. సరే సరే మొదట 1,00,000 తీసుకో అని చెప్పి దొరికిన దానిని పోగొట్టుకోవద్దు అన్నదంట చిలక. ఇదిగో మొదటి 1,00,000 ఇదే, దొరికిన దానిని పోగొట్టుకోవద్దు అని మాట్లాడిందంట చిలక. పిల్లలు గమనించాలి. అబ్బా, 1,00,000 రూపాయలు ఇగిపోయినా కానీ 1,00,000 రూపాయల వంటి మాట చెప్పావు, మరి 2,00,000 ఏంటి అన్నాడంట. బోయేవాడికి జ్ఞానోదయం అయిందంట. 1,00,000 రూపాయలు ఇవ్వలేదు కానీ నువ్వు 1,00,000 రూపాయలు ఖరీదు చేసే మాట చెప్పావు. సరే సరే మరి 2,00,000 మాట ఏంటి అన్నాడంట. పోయిన దాని గురించి బాధపడొద్దు అన్నదంట చిలక. పోయిన దాని గురించి బాధపడొద్దు అన్నదంట చిలక. అంటే దొరికిన దాన్ని పోగొట్టుకోవద్దంటే, నేను దొరికాను, నన్ను పోగొట్టుకున్నావు, ఇంకా పోయిన దాని గురించి మళ్ళీ బాధపడొద్దు. ఈ 2 మాటలు, 2,00,000 ఖరీదు చేసే మాటలు ఇవన్నీ కూడాను, ఈ 2 మాటలను హల్లెలూయా, ఇవే 2,00,000 అందంట చిలక. వింటున్నారా ప్రియులరా? కాబట్టి నీ జీవితంలో దొరికినటువంటి అవకాశాన్ని, వచ్చినటువంటి అవకాశాన్ని మెలకు వస్తుంది నీకు. ఇంకొద్ది నిమిషాలు పడుకుందాంలే, అంతే. పోయింది, దొరికిన దాన్ని పోగొట్టుకున్నావు. పోయిన దాని గురించి బాధపడు. అయ్యో, లేచినప్పుడు వచ్చేస్తే బాగుండేది, ప్రేయర్లో ఉంటే బాగుండేదే, ఎర్లీ మార్నింగ్ దేవుడు మెరికిచ్చినప్పుడు చక్కగా ప్రార్థన ఉంటే బాగుండేదే, ఇంకొక 5 నిమిషాలు పడుకుందారే అని అలారం ఆఫ్ చేశానే, అనవసరంగా పోయింది సమయం, ఇది తిరిగి రాదు నాకు. ఇంకా పోయిన దాని గురించి బాధపడద్దు. ఇంకా ఇదే మనం చేస్తూ ఉన్నాం. దొరికిన దాన్ని పోగొట్టుకోవద్దు, పోగొట్టుకున్న దాని గురించి బాధపడొద్దు. ఆ చిలక, మాట్లాడే చిలక నేర్పినటువంటి 2 మాటలు 2,00,000 కంటే విలువైన మాటలు. హల్లెలూయా. దేవుని పని విషయంలో కానీ, దేవుని కొరకు కానీ మీరేమి చేయవలసి వచ్చినా సరే, మీరు అటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా మీరు మీ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మీ జీవితంలో ఏది నష్టమైనదని చెప్పి బాధపడుతున్నారో దాని గురించి చింతించొద్దు. ఎప్పటికైనా సరే మీ విలువైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉంచండి. ప్రభు కొరకు జీవించండి, ప్రభు నామాన్ని మహింపరచండి. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దు, చేజారిపోయిన అవకాశాన్ని గురించి చింతించొద్దు. ఈ యొక్క సత్యాలు తెలుసుకున్నట్లయితే జీవితాన్ని అంతా కూడా అద్భుతంగా, ఆనందంగా జీవించగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.